శ్రీమాత్రే నమః. పౌర్ణమి రోజు అశ్విని నక్షత్రంతో కూడుకున్న మాసము ఆశ్వీజ మాసము. ఈ ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో మనకి ఈ దసరా నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయి పాడ్యం నుంచి కూడా. అయితే ఈ శరన్నవరాత్రులు నవమి వరకు, మహర్నవమి వరకు, తర్వాత విజయదశమి పండుగ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ 9 రోజులు కూడా దుర్గా ఆరాధన విశేషంగా చెప్పుకుంటాం కాబట్టి వాతావరణంలో కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ యమద్రంష్టలు తెరుచుకుని ఉంటాయి, అంటే ఎక్కువగా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో ఈ 9 రోజులు కూడా ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నియమంతో అమ్మవారిని ఆరాధిస్తారో వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు అమ్మవారు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరి శక్తానుసారం వాళ్ళు అమ్మవారిని కొలవడం ద్వారా వాళ్ళు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ సంవత్సరం కానీ చూసుకుంటే సెప్టెంబర్ 22 నుండి కూడా మనకి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈ శరన్నవరాత్రులకు సంబంధించిన సందేహాలు, ఇటువంటి అంటే మనం ఎలా పూజా విధానం చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం వచ్చే వీడియోల్లో తెలుసుకుందాం.